నేను ఈరోజు మీ ముందుకు గిడుగు వెంకటరామూర్తి పంతులుగా వచ్చాను. నేను ఆగస్టు 29, 1863 సంవత్సరం శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు వీర్రాజు, వెంకమ్మ గారు. నాకు గురజాడ అప్పారావు మంచి స్నేహితుడు. మేమిద్దరము సహోపాధ్యాయులం. నేను 30 రూపాయల జీతంతో చరిత్రను బోధించే ఉపాధ్యాయుడిగా పనిచేశాను. నేను సవర భాష నేర్చుకుని అడవుల్లో ఉండే సవరలకు చదువు చెప్పి తిని వారికి నా ఇంట్లోనే బస ఏర్పాటు చేసి తిని ఇంగ్లీష్లో సవర భాష వ్యాకరణాన్ని, సవర ఇంగ్లీష్ కోశాన్ని తయారు చేశాను. నేను రచయితుడిగా, చరిత్రకారుడిగా, సంఘ సంస్కర్తగా, వాడుక భాష ఉద్యమ పితామహుడిగా పేరు పొందాను. నేను చిత్తశుద్ధితో కృషి చేసినందుకు నన్ను అందరూ అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని అంటారు. నేను 1913లో బ్రిటిష్ ప్రభుత్వం వారికే రావ్ బహదూర్ అనే బిరుదు పొందాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. నా జయంతిని అనగా ఆగస్టు 29ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు. ధన్యవాదాలు.